హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో నా పేరు అనంత్. నేను డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్, అట్లాగే ట్రైనర్ని కూడా. సో మీకు ట్రైనింగ్ రిక్వైర్మెంట్ కానీ లేకపోతే ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కానీ ఏదైనా ఉంటే కనుక మనం కన్సల్ట్ చేయొచ్చు. సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి www.digitalitytraining.com. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి డిజిటల్ ఐటీ ట్రైనింగ్ అని ఉంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మన జీమెయిల్ ఐడి digitalitytraining@gmail.com, అట్లాగే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 8179850499. సో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ యూస్ చేసుకొని మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో అట్లాగే ఇవాళ మనం చెప్పే టాపిక్ ఏంటిది అంటే కనుక టెక్నిక్స్ ఫర్ గెటింగ్ 10K విజిటర్స్ టు ది వెబ్సైట్ అనమాట. అంటే సో మీరు ఒక బ్లాగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, లేకపోతే కనుక ఒక వెబ్సైట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ కానీ పిహెచ్పి జావా సైట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మన సైట్ కి కొంత ట్రాఫిక్ వస్తుంది. సో మనం ఇంకా ట్రాఫిక్ ని ఎక్కువ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో మనం ఎక్కువగా చేసేది ఏంటంటే కనుక తెలుగు సైట్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళని కానీ లేకపోతే బేసిక్ సైట్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళకి ఆర్టికల్ వేసి ఆ ఆర్టికల్ ఏం చేస్తారంటే కనుక సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు ఈ టాపిక్ అవసరం అంటే కనుక ఇవాళ సోషల్ మీడియా రూల్స్ అన్ని కూడా మార్చేసింది. ఫేస్బుక్ ఏంటంటే ఒక దానికి నుంచి ఎక్కువ గ్రూప్స్ లో షేర్ చేయడానికి పాజిబిలిటీ చేయట్లేదు. అట్లాగే మీరు వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేద్దామన్నా కూడా వాట్సాప్ అకౌంట్స్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో సో మీరు ఓల్డ్ టెక్నిక్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్న టెక్నిక్ సోషల్ మీడియాని యూస్ చేసుకొని షేర్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇవాళ లేదు మార్కెట్ లో. సో అందుకని ఏంటంటే ఈ టాపిక్ గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం కానీ ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఎవరైతే ఫ్రెష్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారో లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి ఇది కొంతవరకు యూజ్ అవుతుంది. ఫ్రెషర్స్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఇందులో ఉన్న చిన్న టెక్నిక్ కూడా వాళ్ళకి క్రాప్ చేసుకున్నా కూడా కొంతవరకు చాలా చాలా యూజ్ అనేది అవుతుంది అనమాట. సో మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు ఏదైనా అప్డేట్ కావాలనుకుంటే మన ఛానల్లోకి వచ్చి కూడా ఒకసారి క్లిక్ చేసుకోండి, అట్లాగే సైట్లో కూడా విజిట్ చేయండి. సో ఇవాళ మనం చెప్పే టాపిక్ ఏంటంటే కనుక సో మన వెబ్సైట్కి ట్రాఫిక్ పెరగాలి, ఒక 10,000 విజిటర్స్ని తీసుకురావాలి అనుకుంటే సో దానికి ముందు మనం ఒక టెక్నిక్ ఉంది. ఏంటిది ఆ టెక్నిక్ అంటే కనుక సో ఆ టెక్నిక్ గురించి నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. సో ఆ టెక్నిక్ పేరు వచ్చేసరికి ఏంటంటే కనుక సో స్కై స్క్రాపర్ టెక్నిక్ అని అంటాం. సో ఈ టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఏం చెప్తానంటే కనుక స్కై స్క్రాపర్ టెక్నిక్ అంటే సో మన కాంపిటేటర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు ఒక యోగా ఇన్స్టిట్యూట్, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నారు, ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వాళ్ళు ఆ యూజర్ కి ఎవరైతే ఆల్రెడీ క్రియేట్ చేసేసి గూగుల్లో టాప్ పొజిషన్స్ వస్తున్నారో వాళ్ళు దానికి కాంపిటేటర్స్ అవుతా ఉంటారు. సో మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ స్కై స్క్రాపర్ టెక్నిక్ ఏం చెప్తుంది అంటే ఈ టెక్నిక్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే కనుక సో మనం ఆ కాంపిటేటర్స్ వాళ్ళ ఎక్కువ కంటెంట్ దేనికి రాశారు అంటే వాళ్ళ సైట్ లో ఏ కంటెంట్ కి ఎక్కువ బాగా రాశారో ఆ కంటెంట్ బాగా రాసిన కంటెంట్ ఉంటుంది. అంటే నేను ఒక కంప్యూటర్ సైట్ తీసుకున్నాను, ఆ కంప్యూటర్ సైట్ కి ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉన్న సైట్ తీసుకొని సో ఆ సైట్ కి సంబంధించిన కంటెంట్ ఆ సైట్ కి సంబంధించిన కంటెంట్ నేను ఏం చేస్తానంటే కనుక అలాంటి కంటెంట్ ని నేను కూడా యూస్ చేస్తాను. అంటే కాపీ కంటెంట్ చేయను, జస్ట్ అక్కడ నుంచి కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని ఇంకా డీటెయిల్డ్ గా అంటే మన కాంపిటేటర్స్ చాలా మంది కంటెంట్ రాస్తున్నారు. సో నేను ఇంకా డీటెయిల్డ్ గా ఏం చేస్తానంటే కనుక ఆ కంటెంట్ ని ఫ్రెష్నెస్ మీద నేను ఇంకా ఆ కంటెంట్ ని బాగా ప్రెజెంట్ చేసి చేస్తాను అనమాట. సో ఫ్రెష్ గా రాయాలి, డీటెయిల్డ్ గా రాయాలి. అప్పుడే మన యూజర్స్ అనేవాళ్ళు మన సైట్ కి రావడానికి ఛాన్స్ ఉంటుంది, వచ్చిన వాళ్ళు మనతో ఎంగేజ్ అవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానికి మనం ఏం చేద్దామంటే కనుక ఎస్ఈఎం బ్రష్ అని తీసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే కనుక నేను ఒక స్కిల్ లేజర్ ట్రీట్మెంట్ గురించి వెతుకుతున్నాను. సో నాకు అది క్లయింట్ వచ్చారు. సో నేను ఆ స్కై స్క్రాపర్ టెక్నిక్ ఎలా చేస్తాను అనేది సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఇందులో నేను స్కిన్ లేజర్ అని కొట్టంగానే ఏమైంది అంటే కనుక సో నాకు ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. సో స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చేసింది. సో ఈ టాప్ సైట్స్ ఏమున్నాయంటే కనుక ఆర్గానిక్ సర్చ్ రిజల్ట్స్ లో మనం ఏదైనా కొట్టినప్పుడు సో మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే కనుక సో మీకు ఇక్కడ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ ఆర్టికల్స్ వచ్చినాయి కదా. సో వీళ్ళు అనే వాళ్ళు ఏం చేశారు అంటే కనుక వీళ్ళు కొన్ని ఆర్టికల్స్ వేసి ఉండొచ్చు. సో వీటి నుంచి మీరు ఏం చేస్తారు అంటే కనుక
మీరు ఈ ఆర్టికల్ కి సంబంధించి ఓకే ఇప్పుడు హెల్త్ లైన్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ హెల్త్ లైన్ వాళ్ళు ఏమో ఆర్టికల్ రాశారో చూద్దాం. సో ఇక్కడ ఏంటిదంటే కనుక సో ఈ హెల్త్ లైన్ వాళ్ళు రాసిన ఆర్టికల్ ని మనం చెక్ చేసుకొని దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎగ్జాక్ట్ గా మనం ఏం చేస్తామంటే కనుక సో మనం దీనికి చెక్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మీకు బ్యాక్ లింక్స్ కూడా చూపిస్తూ ఉంటాడు. సో ఆ బ్యాక్ లింక్స్ డేటాను కూడా చెక్ చేసుకొని ఏ కంటెంట్ కి అయితే ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉన్నాయో ఆ కంటెంట్ ని మీరు రీరైట్ చేయడం అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ప్రిఫరెన్స్ ఏంటంటే మన ఈ సైట్స్ లో ఏదైతే టాప్ బ్యాక్ లింక్స్ ఉన్న కంటెంట్ ఉందో సో ఆ దానికి సంబంధించింది చేసుకోవచ్చు. సో ఎస్ఈఎం రష్ ఒకటి ఉంది. అట్లాగే కనుక మీరు ఇంకా చూడాలి అనుకుంటే కనుక ఓవర్ సజెస్ట్ కూడా ఉంది. సో ఓవర్ సజెస్ట్ లో కూడా సో నేను ఇక్కడ కొట్టాను, ఇది చూడండి. సో స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ అని ఉంది. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. సో ఇలా స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే మీరు దేనికి సంబంధించిన ఆర్టికల్స్ రాయొచ్చు, లేకపోతే వీళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ చేసేసుకోండి. సో వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు, ఎవరు ఏస్టిసిటిక్ శాండ్ హెయిర్ క్లినిక్ .com అనే వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. మీరు ఏం చేస్తారంటే దీని ఆర్టికల్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో 4000 అంటే దీనికి బాగా బ్యాక్ లింక్స్ ఉన్నాయి. బట్ ఇది మనం పెయిడ్ వెర్షన్స్ వాడేటప్పుడు ఐడియా ఉంటుంది కానీ బట్ ఫ్రీ వెర్షన్స్ వాడేటప్పుడు ఏంటంటే కనుక కొంతవరకు ఇవి మనకి యూజ్ అవ్వలేకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ లో ఇంకా సెర్చ్ చేయండి. ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి. అంటే మొత్తం అన్ని లింక్స్ చూపించు. ఒక 100 లింక్స్ ఉంటాయి, 100 బ్యాక్ లింక్స్ ఉంటాయి. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే ఎక్కువ బ్యాక్ లింక్స్ దేనికి ఉన్నాయో ఆ ఆర్టికల్ ని సెలెక్ట్ చేసుకొని మీరు కూడా ఆ బ్యాక్ లింక్స్ లోనే మీ సైట్ ని సబ్మిట్ చేయండి. లేకపోతే ఇన్స్టెడ్ గా వాళ్ళు చేసిన సైట్స్ లాంటి సైట్లలో కూడా మీరు బ్యాక్ లింక్ సబ్మిట్ చేసుకోవాలి. సో ఇది మిస్ అయిపోయి మనం ఏదో ఆర్టికల్ రాసి అంటే మన బిజినెస్ కి సంబంధించిన ఆర్టికల్ రాసి సో ఆర్టికల్ కి ఎక్కువ బ్యాక్ లింక్స్ తెప్పించినంత మాత్రాన కూడా యూజ్ ఉండదు. అంటే మార్కెట్ లో కొంచెం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ ఉన్నదాన్ని మనం కొంచెం రీఫ్రెష్ చేసి కొంచెం ఇవ్వాలన్నమాట. సో దానికి ఏంటంటే మీకు ఎస్ఎం రష్ ఒకటి ఉంది, ఓవర్ సజెస్ట్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటిదంటే కనుక సో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక మెయిల్ చేయాలి. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటిదంటే కనుక ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాము. సో స్కై స్క్రాపర్ టెక్నిక్ అని అనుకున్నాం. సో సెకండ్ ఏంటిదంటే కనుక మెయిల్ చేయాలి. మెయిల్ టు ఆల్. ఓకే. సో మనం ఏం చేయాలి అంటే కనుక మెయిల్ చేయాలి. సో ఏంటి మెయిల్ చేయడం ఏంటి? మెయిల్ అంటే కనుక ఏంటంటే కనుక సో మీరు ఒక ఆర్టికల్ రాశారు. సో నా పేజ్లోకి రండి. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ చూపిస్తాను. సో నేను ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ప్రిఫర్ చేశాను కానీ ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో మీరు ఏం చేస్తారు అంటే కనుక ఐడి సాఫ్ట్వేర్ బ్లాగ్ లోకి వెళ్ళండి. సో లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ లో కానీ వెళ్ళండి. సో ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ లో ఏం చేశానంటే కనుక నేను ఒక పోస్ట్ వేశాను. ఓకే. సో ఏంటి ఆ పోస్ట్ అంటే న్యూ వాట్సాప్ అప్డేట్స్ ప్రైవసీ సెట్టింగ్స్ ఫర్ గ్రూప్ ఇన్విటేషన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాను. అంటే నా దగ్గర ఏమైంది, ఈ ఆర్టికల్ చాలా రాశాను. సో దీన్ని ఏం చెయ్యాలి అంటే కనుక నేను ఈ ఆర్టికల్ ని నేను నా ఫ్రెండ్స్ కి వాళ్ళకి నేను ఏం చేయాలి అంటే కనుక షేర్ చేయాలి. షేర్ చేయడం అంటే కనుక సో మనం ఏం చేయాలి అంటే కనుక ఆ ఆర్టికల్ ని మనం షేర్ చేయాలి. ఆ షేర్ చేసేటప్పుడు ఎట్లా చేస్తామంటే కనుక ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను. నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ అంటే మన సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి షేర్ చేయాలి. సో హాయ్ రామ్స్, గుడ్ మార్నింగ్ విష్ చేస్తాము. వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ అబౌట్ మై న్యూ ఆర్టికల్. ప్లీజ్ రీవ్ ప్లీజ్ రీడ్ మై ఆర్టికల్ రిగార్డింగ్ టెక్నిక్స్ టు గెట్ 10 విజిటర్స్. అంటే నేను ఇప్పుడు చేసిన వీడియోనైనా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఏ సైట్లో అయితే పెడతానో ఆ సైట్ దాన్ని కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకేం చేయొచ్చు అంటే కనుక వాళ్ళని ఒక యాక్షన్ అడగండి. అంటే సో మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ కానీ కమెంట్ కానీ చేయండి అని చెప్పి కంపల్సరీ చేయండి. లేకపోతే రివ్యూ అడగండి. సో గూగుల్లో కానీ ఫేస్బుక్ లో కానీ మన సైట్ కి సంబంధించి రివ్యూ అడగండి. సో ఇలా మనం రాసిన ఆర్టికల్స్ ని కంపల్సరీ ఏం చేయాలి అంటే కనుక అందరికీ షేర్ చేయాలి. సో ఇంకా వచ్చేసరికి ఏముంటుంది అంటే కనుక మీరు ఒకసారి ఏం చేస్తారంటే కనుక అంటే ఇంకో టెక్నిక్ ఏంటిది అంటే కనుక మీరు మెయిల్ చేసుకునేటప్పుడు బజ్ సుమో అని ఒక సైట్ ఉంది. సో ఈ సైట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎందుకు వాడతాం ఏంటనేది. సో ఈ బజ్ సుమో సైట్ లోకి వెళ్ళి ఏం చేస్తారు అంటే కనుక సో ఇక్కడ కొట్టండి స్కిన్ లేజర్
ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, సో మనకి రాలేదు. స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తామంటే కనుక, సో దీన్ని చెక్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇంకోటి చెప్తున్నాను కదా, ఏంటో స్టెప్ అంటే కనుక మూడో స్టెప్ ఏంటంటే కనుక బంచ్ సుము. ఓకే, సో ఈ బంచ్ సుము అనే దాన్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవాలి. ఏంటిది అంటే కనుక, సో ఇందులో ఏం చూపిస్తామంటే కనుక ఆర్టికల్స్ ఏవి టాప్ లో ఉన్నవి, సో మీకు ఇక్కడ ఇయర్ వైజ్ డేట్ వైజ్ చూపిస్తా ఉంటారు. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే కనుక దీన్ని చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా దీనికి నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి, ఓన్లీ 9 లింక్స్ ఉన్నాయి. కాకపోతే ఫేస్బుక్ లో షేర్ చేస్తే కనుక ఎంగేజ్మెంట్ రేట్ బాగా ఉంది. సో మీరు ఇంకేదైనా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేసుకోండి, బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, సో ఏంటనేది కూడా మొత్తం అంతా కూడా ఏం చేయొచ్చు అంటే కనుక మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక ప్రాసెస్ చెప్తున్నాను, మీరు దీనికి ఆల్టర్నేటివ్ గా ఉన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా కొంత సెర్చ్ చేయండి. అంటే నేను ఇది ఏ పర్పస్ కి వాడుతున్నాను, సో నాకు ఏ టైంలో ఏది ట్రెండింగ్ అయింది, ఏ ఆర్టికల్ ఉంది అనే దాని గురించి చూస్తున్నాను. సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే కనుక, సో ఇక్కడ ఏముంది అంటే కనుక లేజర్ స్కిన్ ట్రీట్మెంట్ ఫుడ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ డాక్టర్ వార్న్ అని చెప్పింది. సో సపోజ్ నేను కూడా ఇలాంటి ఆర్టికలే రాసుంటే కనుక ఏం చేస్తానంటే కనుక, సో నేను ఏం చేస్తానంటే కనుక ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే మెయిల్ పెడతాను ఎవరికి, సో మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన సర్కిల్ కానీ ఎవరైతే ప్రొఫెషనల్ సర్కిల్ ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తానంటే కనుక ఇక్కడ కొంచెం ప్రాసెస్ మారుతాను. ఏం చేస్తానంటే ప్లీజ్ ఫైండ్ సేమ్ ఆర్టికల్, ఓకే ప్లీజ్ ఫైండ్ సేమ్ XYZ ఆర్టికల్ ఇన్ మై సైట్, ఓకే అండ్ అని చెప్పి ఆ సైట్ మనం ఎక్కడ చూసాము ఒక సైట్ నేమ్ అనుకుంటే కనుక 123.com అనే సైట్ లో చూసామంటే కనుక, సో ఇది ఏమవుతుంది అంటే ఇది ఒక బ్రాండెడ్ సైట్ అనమాట. అంటే ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నాం. సో మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసే సైట్స్ కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఈ టెక్నిక్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయండి. అంటే మీరు రాసే ఆర్టికల్ ఆల్రెడీ వేరే వాళ్ళు పబ్లిష్ చేసి ఉంటే, సో రెండింటికి కంపారిజన్ చేసి, సో మనం రాసిన ఆర్టికల్ ని ఇక్కడ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఎగ్జాక్ట్ గా సేమ్ గా ఉంటుందని చెప్పి మీరు ఇక్కడ పెట్టచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే కనుక, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి కలెక్ట్ ఈమెయిల్స్. ఓకే, కలెక్ట్ ఈమెయిల్స్. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే కనుక ఈమెయిల్స్ ని కలెక్ట్ చేయాలి. సో ఈమెయిల్స్ ని ఎలా కలెక్ట్ చేస్తామంటే కనుక, సో మనకు ఒక టూల్ ఉంది. ఏంటిది అంటే కనుక టూల్ నేమ్ ఏంటిది అంటే కనుక హలో బార్ అని చెప్పి ఒక టూల్ ఉంది. సో ఈ టూల్ ని యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే కనుక, సో మనం ఈమెయిల్స్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ రావడం కానీ, సో మనం విజిటర్స్ టైం పెట్టుకుంటాం కదా, ఒక 10 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక మెసేజ్ రావడం కానీ, ప్లీజ్ సబ్స్క్రైబర్స్ కానీ ఇలా రావడానికి ఈ హలో బార్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మన సైట్ కి చాలా మంది వచ్చి వెళ్తా ఉంటారు. సో మనం ఏ యాక్షన్ గురించి అడగకపోతే ఏమవుతుందంటే 98% మెంబర్స్ ఏమవుతారు అంటే కనుక సైట్ కి వస్తారు, సో వాళ్ళు విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం ఏదో ఒక యాక్షన్ కి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లెటర్ హెడ్స్ అని చెప్తున్నాను, లేకపోతే ఇలా మీకు కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటి మెసేజ్ అనేది ఏమవుతుందంటే ఈ హలో బార్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇంకా మెయిల్ సిమ్స్ ఉన్నాయి, మెయిల్ సిమ్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం కొంతవరకు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. సో మెయిల్ సిమ్ కూడా మనం ఈమెయిల్ సెండ్ చేయడానికి వాడుతూ ఉంటాము. అంటే ఇక్కడ నోటిఫికేషన్ లాగా రావడానికి కూడా వాడుతూ ఉన్నాం. ఈ హలో బార్ అనేది కూడా ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట హలో బార్ యూస్ చేసుకొని. సో నెక్స్ట్ ఏంటిది అంటే కనుక కలెక్ట్ పుష్ నోటిఫికేషన్స్. ఓకే, సో పుష్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబర్స్ ని మనం ఏం చేయాలి అంటే కనుక పుష్ నోటిఫికేషన్స్ అనేది ఒకటి పెట్టాలి. సో పుష్ నోటిఫికేషన్స్ అనేది మీరు వాడే టూల్ ని బట్టి, మీరు వాడే ప్లాట్ఫామ్ ని బట్టి మీరు చెక్ చేసుకోండి. వర్డ్ ప్రెస్ అయితే కనుక మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, లేకపోతే మనకి ఆల్రెడీ కొన్ని ఆన్లైన్ లో పుష్ నోటిఫికేషన్స్ ప్రొవైడ్ చేసే ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి, పెయిడ్ ఉన్నాయి, వాటి అది ఇచ్చే సర్వీస్ ని బట్టి. సో అందులో మనకు ఉన్నది ఏంటంటే కనుక పుష్ క్యూ అని చెప్పి ఒక సైట్ ఉంది. సో ఈ సైట్ లో కూడా మీరు ఒకసారి లాగిన్ చేసి వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ రేట్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో పుష్ క్యూ అనే నోటిఫికేషన్ కూడా ఉంది. అట్లాగే subscribers.com అని చెప్పి ఒక సైట్ ఉంది. సో ఈ సైట్ లో కూడా మనకి ఏమవుతాయి అంటే కనుక, సో మనకి ఆ కంటెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో వీటిని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే ఈ మనం వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాం. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కనుక ఆ నోటిఫికేషన్ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకున్నప్పుడు సో మీరు ఇక్కడ ఈ subscribers.com అని కూడా ఒకటి ఉంది. సో ఇవి యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే కనుక నోటిఫికేషన్స్ క్లిక్ చేసుకొని
యూజర్స్ కి వాళ్ళు మన నెట్ హెడ్స్ కి వాటికి ఏదో ఒకటి సబ్స్క్రైబ్ అయ్యేటట్టుగా చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటిది అంటే కనుక ఈమెయిల్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈమెయిల్స్ ఏం చేయాలి అంటే కనుక ఈమెయిల్స్ అనేది సెండ్ చేయాలి. ఈమెయిల్స్ ఏం చేయాలి, ఈమెయిల్స్ సెంట్ అని చెప్పి అనుకుంటాము. సో ఈమెయిల్స్ అనేది ఏం చేయాలి అంటే కనుక సెండ్ చేయాలి. ఎవరికి అంటే మనం ఇక్కడ పుష్ నోటిఫికేషన్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా మెసేజెస్ ద్వారా కానీ కలెక్ట్ చేసిన ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఎవరికి మన సైట్కి వచ్చిన వాళ్ళ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో, సో వాళ్ళందరికీ ఏం చేయాలి అంటే కనుక రెగ్యులర్ గా మనం మెయిల్స్ పంపిస్తూ ఉండాలి. జస్ట్ లైక్ ఎలాంటిదంటే కనుక ఇందాక మనం చూసుకున్నాం కదా, సో మీరు ఏదైతే ఆర్టికల్ రాస్తున్నారో సో కంపల్సరీ వాళ్ళకి మెయిల్ కి పంపించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఇక్కడ ప్లీజ్ ఇలా మీరు ఏదైతే రాశారో ఒక ఆర్టికల్ అనేది ఇందాక మనం పర్సనల్ గా ఎలా అయితే పంపించామో మనకి మన సైట్ లోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఏదో మెసేజెస్ బార్ ద్వారా కానీ నోటిఫికేషన్స్ బార్ ద్వారా కానీ సో వాళ్ళ మెయిల్ ఐడీస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మెయిల్స్ అనేది సెండ్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం పెట్టిన కంటెంట్ అనేది మనకి ఆల్రెడీ విజిట్ అయిన కంటెంట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీవిజిట్ చేయడానికి ఛాన్స్ అనేది చాలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది అంటే కనుక సో ఈ టాస్క్ అంతా చేస్తే వస్తారా అంటే కనుక మీరు చెయ్యండి, కంపల్సరీ వస్తారు. సో ఒక ప్రొసీజర్, ఒక ప్యాటర్న్, ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో కంపల్సరీ రాసి మీ కంటెంట్ లో క్వాంటిటీ కూడా ఉండేటట్టు చెక్ చేసుకోండి. అంటే మినిమం 300 వర్డ్స్ ఉండాలని సజెస్ట్ చేస్తూ ఉంటారు యాజ్ పర్ SEO. సో బెటర్ మోర్ దెన్ దట్ 300 ఉండేటట్టుగా చూసుకోండి. జెన్యున్ కంటెంట్ చూసుకోండి, కాపీ కంటెంట్ వద్దు. ప్లాగరిజం చెక్ చేసుకొని సో మీరు ఇన్ డీటెయిల్డ్ గా చెప్పండి. సో మీరు చెప్పేది ఏదో విషయం పైపాన్ని చెప్పకుండా ఇన్ డెప్త్ గా మీ కంటెంట్ కనుక యూజర్స్ ని అట్రాక్ట్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోండి. సో ఎవ్రీ వీక్ మినిమం 2 కంటెంట్స్ అయినా మీ బ్లాగ్ లో పెట్టేటట్టుగా పెట్టుకుంటే కనుక సో కంపల్సరీ మీ సైట్ కి ఎక్కువ మంది ట్రాఫిక్ రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీరు కంపల్సరీ ఫాలో చేయండి. ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఏంటంటే మీరు టూల్స్ యూజ్ చేసి చేస్తే మీ వర్క్ చాలా ఈజీ అవుతుంది. బెటర్ మీరు ఇన్స్టెంట్ గా కూడా రిజల్ట్ లో టాప్ లోకి రావడానికి కానీ ఎక్కువ మంది రావడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు టూల్స్ అనేవి ఉంటాయి. మీరు చేసే టాస్క్స్ టూల్స్ తో ఎలా వాడుకుంటాము, ఆ డేటా మాన్యువల్ గా కాకుండా టూల్స్ తో ఎలా చెక్ చేసుకుంటాము అనే దాని మీద కొంచెం టూల్స్ ఎక్కువ డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి ఈ టూల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ టూల్స్ కూడా ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. సో SEM రష్ ఆల్రెడీ మనకు ఐడియా ఉన్నట్టుంది. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ సజెస్ట్. సో వీటిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. కీవర్డ్ ఐడియాస్, కంటెంట్, టాప్ పేజెస్, కీవర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను టాప్ పేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నేను దీని మీద ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నా కాబట్టి ఉన్నాయి. సో ఇందులో ఇంకా ఫీచర్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కనుక బజ్సూమో అని ఒకటి ఉంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఇలాంటి డేటానే వస్తుంది, బట్ అందులో మనకు కావాల్సిన ఏ డేటా అనేది మనం చెక్ చేసుకుంటాము. మీరు ఒకవేళ ఏదైనా ఈమెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి మెసేజ్ నోటిఫికేషన్ అండ్ ఏదైనా యూజర్ కి సెండ్ చేయాలి అనుకుంటే కనుక సో మీరు ఏం చేయొచ్చు అంటే కనుక హలో బార్ మెయిల్ లాంటివి కొన్ని ఉన్నాయి, వాడుకోవచ్చు. అట్లాగే నోటిఫికేషన్స్ సెండ్ చేయడానికి సో మీకు ఉన్నది ఏంటంటే కనుక పుష్ క్రివ్ అని చెప్పి ఒకటి ఉంది. సో మీరు చెక్ చేయండి, ఇంకా ఇంటర్నెట్ లో చెక్ చేయండి. సో ఈ ప్రాసెస్ కి టూల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాసెస్ కావాలి అనుకుంటే మార్కెట్ లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, వాటికి ఏం చేస్తాం అనేది కూడా మీరు చెక్ చేసుకొని సో ఇంప్లిమెంట్ చేయండి. సో ఏది మిస్ చేయొద్దు, టూల్స్ తో వెళ్ళండి, మీ వర్క్ ఇంకా చాలా ఈజీ అవుతుంది. సో ఇది జస్ట్ రిఫరెన్స్ పర్పస్ గా మీరు చెక్ చేసి ఇందులో ఉన్న పాజిటివ్స్ తీసుకొని మీ సైట్ కి అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.